హీరో నాగార్జున తెలంగాణ ప్రభుత్వం అనే విధంగా ఇప్పుడు రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇటీవల హైడ్రాకి సంబంధించిన విషయంలో హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ని కూల్చివేశారు. ఆ ఎన్ కన్వెన్షన్కి సంబంధించి అక్రమంగా తుమ్మిడి చెరువును ఆక్రమించి ఆ యొక్క ప్లేస్లో ఎన్ కన్వెన్షన్ స్థలాన్ని కూడా నిర్మించారని చెప్పేసి కూడా ఆయన మీద ఎప్పటి నుంచి అపవాదులు వస్తున్నాయి. దానికి సంబంధించి కోర్టులో కేసులు నమోదు చేశారు. కోర్టుకు సంబంధించి దాంట్లో విచారణ జరిపిస్తూ ఉంది. దాని మీద స్టేలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి హైడ్రా అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చేసి హైడ్రాకి సంబంధించి ఏవైతే అక్రమంగా నాలాలు చెరువులు కబ్జాలకు గురయ్యాయో ఆ ప్రాంతాల్లో నిర్మించినటువంటి భవనాలన్నింటినీ కూడా హైడ్రా కూల్చివేస్తూ వస్తుంది. అదేవిధంగా నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ని కూడా కూల్చివేశారు. అయితే కాస్త ఇష్యూ సద్దుమరిగిన తర్వాత తెలంగాణ రాజకీయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం హైడ్రా మీద ఫుల్ ఫోకస్ పెడితే తాజాగా కొన్ని రాజకీయాల విమర్శల నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. అయితే కొండా సురేఖకు సంబంధించి ఆయన అక్కినేని కుటుంబాన్ని సమంతాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ కేటీఆర్కి సమంతకి సంబంధం ఉందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఇటు ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం తరపు నుంచి కూడా వాదోపవాదాలు జరిగాయి. చివరికి కొండా సురేఖ బయటకు వచ్చి క్షమాపణ చెప్పినటువంటి ప్రక్రియను కూడా చూసాం. అయితే దానిపైన నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ పైన ఆమె మీద 100 కోట్ల రూపాయలకు సంబంధించి పరువు నష్టం దావా కేసు వేశారు. అయితే ఇదే నేపథ్యంలో నాగార్జునకి షాక్ ఇచ్చే విధంగా జనం కోసం అనే సంస్థ నాగార్జున పైన కంప్లైంట్ ఇచ్చింది. జనం కోసం సంస్థ చైర్మన్గా ఉన్నటువంటి కసిరెడ్డి నాగార్జున తుమ్మిడి చెరువుని అక్రమంగా ఆక్రమించి 3 ఎకరాల 30 కోట్ల భూముల్లో ఎన్ కన్వెన్షన్ హాల్ను కట్టారని చెప్పేసి దాని మీద కంప్లైంట్ ఇచ్చారు మాదాపూర్ పోలీసులకు. మాదాపూర్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చి చట్టపరమైన ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆయన పోలీసుల్ని కోరారు. ఈ నేపథ్యంలో అంటే రాజకీయాలకు సంబంధించి ఇటు కొండా సురేఖ్కి మధ్య అలాగే నాగార్జునకి మధ్య విమర్శలు వివాదాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నాగార్జున పైన ఈ కేసు నమోదవడంతో రాజకీయాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ వర్సెస్ టాలీవుడ్ అనే విధంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నాగార్జున పైన ఒక సేవా సంస్థ వచ్చి డైరెక్ట్గా నాగార్జున ఆక్రమించారు అక్రమంగా, దానికి సంబంధించి వెంటనే ఆయన మీద చర్యలు తీసుకోవాలి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా జరుగుతుంది. అయితే నాగార్జునకి సంబంధించి గత కొంతకాలంగా ఆయన మీద ఈ తుమ్మిడి చెరువుకి సంబంధించి కానివ్వండి అలాగే ఎన్ కన్వెన్షన్కి సంబంధించిన ఆరోపణలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలోనే హైడ్రా దాన్ని కూల్చివేసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి కూల్చివేతలు జరిగిన తర్వాత కూడా ఎందుకు ఆయన మీద కంప్లైంట్ రైజ్ చేయాల్సి వచ్చింది అనేది మాత్రము ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇండస్ట్రీ మొత్తం ఏకమవడం, ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేయడం, ఖచ్చితంగా ఆమెని బర్తరఫ్ చేయాలని చెప్పేసి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పడం ఇలాంటివి జరుగుతున్నటువంటి నేపథ్యంలో నాగార్జునకి షాక్ ఇచ్చే విధంగా ఇప్పుడు ఈ కేసు నమోదవడంతో ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, దీనికి సంబంధించి నాగార్జునకి నోటీసులు ఇచ్చి ఏమన్నా విచారణకు హాజరవ్వమని చెప్తారనేది మాత్రం తెలియాల్సి ఉంది.